అమ్మగారు, ఇంత ఖరీదైంది నాకెందుకు? నీ వ్యక్తిత్వం ముందు ఈ కానుక చాలా చిన్నది భూమి. ఓడిపోవడంలో కూడా ఆనందాన్ని అనుభవిస్తున్నందుకు. నందిక, ఏంటిది? అత్త, ఏంటిదంతా? ఎప్పుడు నందిక విసిరేది, ఇవాళ నువ్వు విసురుతున్నావేంటి? ఇందక్కడి నుంచి కారణం చెప్పకుండా విసురుతూనే ఉంది. అసలు ఏమైంది గ్రాని? నందిక గెలిచింది. అది నాకు నచ్చలేదు. నందిక గెలవాలని ఆ డాష్ మాస్టర్ గాడు కొట్టడానికి వచ్చినా భరించావు కదత్తా. ఇప్పుడు అది గెలిస్తే ఇలా మాట్లాడుతున్నావేంటి? అసలేమైందత్తా నీకు? ఆ భూమి ఓడిపోయింది. అది నాకు నచ్చలేదు. ఓ మై గాడ్, అత్తకి పిచ్చి కుక్క కరిచినట్టుంది. అంతా కొత్తగా మాట్లాడుతోంది. నోర్మై. నాకు కుక్క కరవడం ఏంటే? కుక్క నన్ను కరిస్తే దానికి బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు చేయించాలి తప్ప నాకు పిచ్చెక్కే ఛాన్సే లేదు. అది నిజమే అనుకో. మరైతే ఎందుకు నందిక గురించి నెగిటివ్గా, భూమి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నావు? నందిక ఓడిపోయినా నాకు బాధ ఉండేది కాదే. కానీ ఆ భూమి ఓడిపోయి నందిక కోసం త్యాగం చేసిన త్యాగమూర్తిలా, దయామూర్తిలా, కరుణామూర్తిలా అందరి దృష్టిలో ఎదిగిపోయిందే. అందుకే నాకు నందిక గెలవడం నచ్చలేదు. భూమి ఓడిపోవడం అయితే అస్సలు నచ్చలేదు. కుంపట్లో రాజేసిన నిప్పులాగా నా గుండె బగ మండిపోతుంది. ఎందుకు మండిపోతుంది? భూమి త్యాగం చేసి నందికను గెలిపించి త్యాగమూర్తిగా గుర్తించబడితే నీ గుండె ఎందుకు మండిపోతుందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ మహాత్మురాలే నిజంగా నువ్వన్నట్టు త్యాగం చేసింది అనుకోక్క, అంత మాత్రాన నీ సొంత మనవరాల్ని అందరి ముందు చులకన చేయాలా అంట? గెలిచిన సంతోషం దానిలో లేకుండా చెయ్యాలా? నందికకు చెందాల్సిన చప్పట్లు భూమికి చెందేలా చెయ్యాలా? అంత పెద్ద మనసు నీకుందేవో గాని నాకు మాత్రం లేదక్క. అందుకే గుండె బగబగా మండుతోంది. శేషమ్మా, మనం గొప్పవాళ్లం కాకపోయినా అవతల వాళ్ల గొప్పతనాన్ని గుర్తించడం కూడా ఒక విధంగా గొప్పతనమే. ఆ బుద్ధి నీకెలాగూ లేదు. ఎందుకు ట్యూషన్ పెట్టి మరీ వీళ్ళకి నేర్పిస్తున్నావు? అవంతికెలాగో నువ్వు తయారు చేసిన బొమ్మలా మారిపోయింది. నందికను కూడా ఎందుకు తప్పుదోవ పట్టిస్తావు? అవును నాన్నమ్మా, గ్రాని వల్లే నేను రైట్ ఏదో రాంగ్ ఏదో తెలుసుకోలేకపోతున్నాను. అందరి దృష్టిలో బ్యాడ్ గర్ల్ అయిపోయాను. చాలా ఆరోగెంట్గా బిహేవ్ చేసి ప్రతి ఒక్కరికి ఎనిమిలా తయారయ్యాను. నాకు తెలియకుండానే నేను గ్రానీ ట్రాప్లో ఇరుక్కుపోయాను. అది స్టేజ్ మీద భూమి ఓడిపోయినప్పుడే నాకు అర్థమైంది. నందిక, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నందిక మొదటిసారి అక్షరాలు నేర్చుకున్న విద్యార్థినిలా మాట్లాడుతోంది. మాట్లాడు నువ్వు శేషమ్మా. నిజంగా భూమి గ్రేట్ నాన్నమ్మ. తన దగ్గర డబ్బులు లేకపోయినా ఆ 50,000 వస్తే ఎన్ని అవసరాలు తీరుతాయని తెలిసిన నా ఎగ్జామ్ ఫీజు కోసం కావాలని ఓడిపోయి నన్ను గెలిపించింది. నిజంగా భూమి నా సొంతక్కైతే ఎంత బాగుంటుందో అనిపించింది నానమ్మ. వచ్చే
ఏం మాట్లాడుతుంది అది? అవంతిక, నన్ను కాదే పిచ్చుకొక్క కరిసింది, నీ కూతుర్ని. ఇది నీకు జీర్ణం కావడానికి చాలా రోజులు పడతాయి శేషమ్మా. చిన్నపిల్ల అర్థం చేసుకోగలిగింది. భూమి గెలిచి ఓడిపోయింది. ఇప్పుడు నందిక ఓడినా గెలిచింది. నందిక, ఈ దారి పూల దారి, శేషమ్మ చూపించే దారి ముళ్ళ దారి. ఇక నుంచి నీకేది కావాలో నువ్వే నిర్ణయించుకో. శేషమ్మ అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈ గదిలోని వస్తువులు నేను 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కొన్నాను. ఆ 1 లక్ష నువ్విస్తావా, నీ మేనకోడలిస్తుందా? అప్పు పత్రాలు పంపిస్తాను, సంతకం చేసి పంపించు. గుర్తుపెట్టుకో, నువ్వు నాకు 1 లక్ష బాకీ. ఏంటే ఇది? గులకరా వేస్తే మీ నానమ్మ గుండ్రాయే గుండెల్లో వేసిపోయింది. నందిక, ఏమైంది నీకు? ఎందుకు భూమికి ఫేవర్గా మారిపోయావు? ఎందుకు గ్రానీని అంత డీగ్రేడ్ చేస్తూ మాట్లాడావు? వైలెన్స్ జరిగే ముందు సైలెన్స్ ఇది. తుఫాను ముందు ప్రశాంతంగా ఉంటుంది కదా, అదే ఇది. నేను మారినట్టు నటించి నానమ్మ గుర్తించేలా చేశాను. అవునా? నువ్వు నటిస్తున్నట్టు మాకు ముందే ఎందుకు చెప్పలేదు? ముందే చెప్తే మీరు నానమ్మ ముందు ఇంత న్యాచురల్గా షాక్ అవ్వరు. నా నటన చూసి ఎంజాయ్ చేస్తారు. అందుకే చెప్పలేదు. శభాష్ నందిక, నీకన్నీ నా బుద్ధులే వచ్చాయి. ఏంటి, ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ రాలేదా? అంత కష్టపడి, అంత ఖర్చు పెట్టి, బ్లడ్ క్యాంపు పెట్టి ఆ భూమిని రప్పించి మా కర్మగాలి అది పడిపోతే కాళ్ళు రుద్ది, చేతులు రుద్ది, జ్యూసులు తాగిపించి నానా గడ్డి గరిచి చివరికి దాని రక్తాన్ని సంపాదించాం. ఏంటి శ్రీదేవి, మీరు చాలా సింపుల్గా తీసేసుకున్నారు. వెంటనే రిపోర్ట్స్ రావాలని చెప్పలేదా? నెల తప్పగానే డెలివరీ జరిగిపోవాలి అంటే కుదరదు శేషమ్మ గారు. దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ఇక్కడి నుంచి ఢిల్లీ పంపించాలి. అక్కడ ఇలాంటి కేసులు ఎన్నో పెండింగ్లో ఉంటాయి. మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తొందర పెట్టినా సరే ఓ 10-15 రోజులైనా టైం పడుతుంది. ఏంటి, 15 రోజులా? కావాలంటే నీకు ఫ్లైట్ ఛార్జీలు ఇస్తాను. ఢిల్లీ వెళ్ళి దగ్గరుండి డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకురాలేవా? దీనికి మనిషినేం వెళ్ళక్కర్లేదు, బ్లడ్ శాంపుల్ వెళ్తే చాలు. అత్త, అదంతా పెద్ద ప్రాసెస్ అని మా ఆయన రిపోర్ట్స్ కోసం ఎదురు చూసినప్పుడే తెలుసు కదా. నాకు ప్రాణం ఆగట్లేదే. ఏం చేయాలి? తొందరగా భూమి ఎవరో కనిపెట్టగలిగితేనే ఆస్తి మనకు దక్కుతుంది. అవును శ్రీదేవి, డిఎన్ఏ రిపోర్ట్స్ తొందరగా వస్తేనే ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే కదా ఇంత కష్టపడింది. నా జీవితంలో ఏ అలగా జనానికి ఇన్ని సేవలు చేయలేదు. ఆ భూమికి చేశానంటే ఎందుకు? మాకు లాభం ఉంటేనే కదా. నేను మ్యాక్సిమం తొందరగా అయ్యేలాగే చూస్తాను, సరేనా? శ్రీపతి గారి రిపోర్ట్స్ ఇక్కడే ఉంచండి. భూమి రిపోర్ట్స్ రాగానే రెండింటినీ కలిపి మ్యాచ్ అయ్యాయో లేదో చూసి చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే శ్రీదేవి. భూమి, నువ్వెవరో, నీ బాబెవరో, నీ బాబుకి బాబెవరో కనిపెట్టి తీరతానే. ఈలోగా ఇంకా 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 ప్రయత్నాలు చేసి బయట పెడతాను. ఏదో ఒక రూపంలో నాకు ఛాన్స్ దొరక్కపోదు. హరి ఓం తత్సత్. ఎప్పుడు మా రాజమ్మే మార్కెట్ పనులన్నీ చూసుకునేది. ఈ బేరాలు అవి నాకు చేత కదా ఆంటీ. అందులోనూ
ఏవి మంచి కూరలో ఏవి పుచ్చి కూరలో కూడా ఏరలేను. మీరే చూడాలి లక్ష్మి ఆంటీ. మనుషుల్లో ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో ఏరి పారేయగల తారాదేవి గారి కోడలివి. నీకు ఈ కూరలో ఒక లెక్క అమ్మా. అందరూ శేషమ్మ అవంతికల్లాగా బయటపడరు కదా ఆంటీ. వాళ్ళిద్దరిని చూస్తేనే తెలిసిపోతుంది వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏదో ఒక అనర్థం జరుగుతుందని. ఎక్కడికి తీసుకొచ్చావేంటే అవంతిక? కూరల మార్కెట్ కంటేనే మా అత్త కారిచ్చి పంపించింది. ఆ వంక పెట్టుకొని మధ్యలో మనం హాస్పిటల్ పని చూసుకొని వచ్చాం. అంటే ఇప్పుడు మనం ఈ మార్కెట్లో సచ్చులు పుచ్చులు కొని తీసుకెళ్లాలా? నా వల్ల కాదే. అత్త, నువ్వే చేతులెత్తేస్తే నేనేం చెయ్యాలి? నాకు అసలు ఏమీ తెలీదు. ప్లీజ్ అత్త, కాసేపు ఓపిక పట్టు. రా అత్త. ఏంటే మనకి కర్మ? ఆ భూమి లాంటోళ్ళు చెయ్యాల్సిన పనులు అక్క మనకప్ప చెప్పి పంపించింది అంటే ఇంకా మనల్ని పనోళ్ల కింద జమ కట్టినట్టేగా. ఆ భూమిని ఆకాశానికి ఎత్తేసి మనల్ని పాతాళానికి తొక్కేస్తోంది మీ అత్త. సరే పదా. ఛీ! కాకరకాయ పెద్దయ్యా, కాకరకాయలంతా? కిలో 120. ఎన్ని కిలోలు ఏమాట? వద్దు పెద్దయ్యా, రేటింటేనే సేదుగా ఉంది. వేరే కూరల రేట్లుంటే కారంగా కూడా ఉంటుంది రోయ్. ఈ బాబాయ్కి ఏంటి పని లేదు. ఇట్లాంటి పనులని మనకి అప్పచెప్పాలా? ఏంట్రా అప్పిక, ఇది కూడా పనేంట్రా? లేకపోతే ఏటి రేట్లు ఏటి పాటలు? ఈ మధ్య ఆసుపత్రిలో గుండె జబ్బుతో చేరినోళ్ళంతా మార్కెట్లో కూరల రేట్లు ఎన్నోళ్ళేనంట. ఏడ్సావులే. బాబాయ్ ఇచ్చే లిస్ట్ చూసి చెప్పు. ఏమేం కావాలా, ఎన్ని కిలోలు కావాలా? 2 కేజీల బీపీ, 3 కేజీల షుగరు, 4 కిలోల గుండె జబ్బు. రేటినకు ముందే గుండెట్టుకున్నావేట్రా? కొత్తిమీర, కరేపాకు, బచ్చల కూర అదిగో అట్టే పున్నాయి. నువ్వు వెళ్ళి బేరమాడుతా ఉండు, నేను వస్తా. అటేపు ఎక్కడున్నాయిరా? ఈయన్నే తాజాగా ఉన్నట్టున్నాయి కదా. అబ్బా, నేను చూసాలే భూమి, నువ్వు వెళ్ళిపో చెప్తా. ఇదిగో ఎల్లు ఎల్లు ఎల్లు. అత్త, వామ్మో, ముందు నుయ్యి వెనక గొయ్యి. ముసుగేసుకోవటం విసిగేసిందని వదిలేసి ఎంత పని చేసావత్తా? ఇప్పుడు శేషమ్మకి నువ్వు కనపడినా నీకే రిస్కు, నువ్వు శేషమ్మకి ఎదురుపడినా నీకే రిస్కు. అందులో భూమి నిన్ను చూసిందంటే శేషమ్మ ముందే అమ్మ అని పిలుస్తుంది. ఆ తర్వాత శేషమ్మ కథ మొత్తం మార్చి రాస్తుంది. అత్త, నిన్ను కాదక్క, మునక్కాడలు బాగున్నాయి, బావకి తీసుకెళ్ళి పులుసు వండి పెట్టు. వద్దా?
అరే రే ఏమైంది రాపిక? ఆ పక్కనే ముదిరిపోయిన కూరగాయలే భూమి. నాటు బొమ్మలంత వంకాయలు ఉన్నాయి కానీ అన్నీ పుచ్చులే. ఆంటీ, ముగ్గు వేయడానికి బియ్యం పిండి కావాలన్నారు కదా? అయ్యో మర్చిపోయానమ్మా. అది అటు చివరి షాప్లో దొరుకుతుంది. అవునా? మీరు అంత దూరం వెళ్ళలేరు, నేను వెళ్ళి తీసుకొస్తాను. పర్వాలేదమ్మా. ఇంకా చాలా కూరలు కొనాలి కదా. ఇంట్లో ఎవరికేమిష్టమో నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వు కొంటూ ఉండు, నేను వెళ్ళి పిండి తీసుకొస్తాను. సరే ఆంటీ, ఆ బ్యాగ్ ఇటు ఇవ్వండి. అలాగే వస్తాను. మీరు వెళ్ళరండి. అయ్యో నా వల్ల కాదే అవంతిక. నేను వెళ్ళి కారులో కూర్చుంటా, నువ్వు రా తీసుకుని. సరే అత్త. ఓ, ముక్తాదేవి గారి కోడలు కూడా కూరగాయలు కొనడానికి వచ్చారా? తారాదేవి గారి కోడలు మాత్రం బంగారం కొనడానికి వచ్చిందా? కూరలు కొనడానికే కదా. వెళ్ళి పాన్ చూసుకోమ్మా. నాకన్నా మీకే ఎక్కువ పనున్నట్టుంది. వెళ్ళి వంట చేసి అంట్లు తోమాలనుకుంటాను. నువ్వా? ఒకరే వచ్చారా? లేదమ్మా, లక్ష్మి ఆంటీ కూడా వచ్చింది, అటువైపుగా వెళ్ళింది. అవునా? ఆ, వరిపిండి కొనడానికి వెళ్ళిందమ్మా. నువ్వు ఒక్కదాని వచ్చావా? మా అప్పగాడు కూడా వచ్చాడు. ఈ అన్న తప్పిపోయినట్టున్నాడు. తప్పిపోయాడా? ఏంటత్తా ముసుగు తీసేసి బయట తిరుగుతున్నావు? ఎంత ప్రమాదం తెలీదా నీకు? ఈ మార్కెట్లో ఎవరుంటారా? భూమి ఏడే ఉంది, ఆ శేషమ్మ కూడా ఏడే ఉంది తెలుసా? నన్ను చూసారా? ఆహా, చక్కనమ్మ చిక్కిన అందమే అన్నట్టు అలిసిపోయిన అందాల పోటీలకెళ్ళేంత గ్లామర్గా కనిపిస్తున్నావే శేషమ్మ. ఆ శేషమ్మ నేను చూసిందంటే ప్రమాదం అత్తా. నువ్వు ముందు పద పద. గౌరీ అది ఒసే అవంతిగా, ఆ గౌరీ ఇక్కడే ఎక్కడ ఉంది? ఎక్కడప్పుడే కనిపించింది. నువ్వు ఇటెళ్ళు ఎత్తుకో, నేను అటెళ్ళు ఎత్తుకుతా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కుక్క ఏమైనా తరుగుతుందేమో. గౌరీ, ఏంట్రా ఇది? చచ్చినడా ఆపరా? ఏంట్రా నా మీద పడతావేంట్రా? చచ్చినడా పాగలవా? వెళ్ళమంటుంటే నీ కంట్లో కారం కొట్టా చిల్లర్లేదు అంటారా? ఇదేంటి అవంతిగా పరిగెడుతుంది, శేషమ్మ పరిగెడుతుంది? ఇంట్లో డబ్బులు ఇవ్వలేదని దొంగతనాలు మొదలు పెట్టారా ఏంటి? పులిసి వచ్చినాడు నా వెనకాల పడ్డావేంట్రా? నీ తోక పేక కోసి కాకులకేస్తారా? నా వెంట పడి చచ్చావేంట్రా? చచ్చినోడు చంపేస్తాను. ఆలస్యమైందా? భూమి కూడా కలిసినట్టుందే.
అవంతిక, నేను కళ్ళారా చూశాను. ఆ గౌరీ ఇక్కడే ఎక్కడో కనపడింది నాకు. దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. పదా.